హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మేఘల్ బాక్స్. ఇవాళ మనం క్రిస్పీగా ఉండే ఎగ్ రోల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సినటువంటి పదార్థాలను చూద్దాం. ముందుగా ఎగ్స్, తర్వాత మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అదేవిధంగా కార్న్ఫ్లోర్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ను ఒక బౌల్లో ఈ విధంగా కొట్టి వేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని అందులో బాయిల్ చేసుకునేదానికి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు, తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు అది మిక్స్ అయిన తర్వాత మనం ఇడ్లీ పాత్రల నుంచి తీసుకొని బయట పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసుకొని తర్వాత ఎగ్ కోటింగ్ చేసుకొని ఆయిల్ డీప్ అయ్యాక అందులో వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కొత్తగా వెరైటీస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చేసుకోవటం వలన చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఎగ్ రోల్స్ అనేటివి
రావటం జరుగుతుంది. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే ఎగ్ రోల్స్ రెడీ.